పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని, ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈ రోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. రంగా గారిలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ చూపించగలిగేది మాలాంటి ఉద్యమకారులు మాత్రమేనని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తూ ఉన్నా. మేము కూడా బలహీన వర్గాల కోసం పోరాటం చేశాం, సమాజ హితం కోసం పని చేశాం. కాబట్టే రంగా గారి ఆశయాల కోసం ప్రతిసారి కూడా మా గొంతెత్తాం. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా అప్పుడు మాట్లాడా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. నా స్వరంలో మార్పు రాదు. ఈ సందర్భంగా నేను వంగవీటి రాధాకృష్ణ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు. రంగా గారి అభిమానుల బాధ్యత మీరు తీసుకోవాలి. రంగా గారి అభిమానుల బాధ్యత రాధాకృష్ణ గారు తీసుకోవాలి. రంగా గారి పేరుని ఒక చిన్న జిల్లాకు ఏర్పాటు చేయించిన బాధ్యత, అదేవిధంగా ఏదో ఒక పథకానికి రంగా గారి పేరు పెట్టే విధంగా రంగా గారి స్మృతివనం ఏర్పాటు చేసి పూర్తి చేసే బాధ్యత వంగవీటి రాధాకృష్ణ గారు తీసుకోవాలి. అదేవిధంగా రంగా గారి అభిమానులు కూడా ఇక నుంచి రాధాకృష్ణ గారు ఈ బాధ్యత పూర్తి చేసేలాగా రాధాకృష్ణ గారికే వినతి పత్రాలు ఇవ్వాలి. ఎన్నికల్లో బలంగా ప్రచారం చేశారు, ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు. కాబట్టి ఈ బాధ్యతని రాధాకృష్ణ గారు తీసుకోవాలని కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను మనస్ఫూర్తిగా చెప్పా, మా అన్నయ్య రాధాకృష్ణ గారని. వంగవీటి రాధాకృష్ణ గారు మా అన్నయ్య అని నేను మనస్ఫూర్తిగా చెప్పా. అందుకనే ఆయనకు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు, అదేవిధంగా ఒక పథకానికి పేరు స్మృతివనం ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే రాధాకృష్ణ గారు ఈ రోజున అటు చంద్రబాబు నాయుడు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి పెద్దగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏముండదు. ఆయన వెళ్ళి మాట్లాడితే పని అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బాధ్యత ఆయన బలంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా రాజకీయ అవసరాల కోసం ఒక సామాజిక వర్గాన్ని అందరూ కూడా బలంగా వాడుకుంటూ ఉన్నారు. ఆ సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం కోసం, రిజర్వేషన్ల కోసం రాధాకృష్ణ గారు కూడా పనిచేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడా ఉద్యమకారుడిగానే ఉన్నాం, పదవులు వెంటపడలా, బాధ్యతగా పనిచేసాం. రాబోయే రోజుల్లో కూడా బలంగా బాధ్యతగా పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. మరొక్కసారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా గారికి ఘనమైనటువంటి నివాళులు వారి జయంతి సందర్భంగా తెలియజేస్తాం.